నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు బ్యాంక్ ఫ్రీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐ అకౌంట్స్ బ్యాంక్ ఫ్రీజ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎన్ఆర్ఐస్కి చట్టం ఏ విధంగా వెసులుబాటుగా నిలుస్తుంది, రక్షణ కవచంలా నిలుస్తుంది? అసలు ఏ సందర్భంలో ఎన్ఆర్ఐ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు? అప్పుడు మీరు చేయవలసిన పనులు ఏమిటి? బ్యాంకింగ్ ఇష్యూస్ అనేది చట్టంతో అంటే లాతో, ఆర్బీఐ రెగ్యులేషన్స్తో, పోలీస్ పవర్స్తో, ఇంటర్నేషనల్ లాతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇది ఒక ఎపిసోడ్లో తీరేది కాదు. మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండటానికి కానీ ఈ సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి మాట్లాడుకోవడానికి దీన్ని 6 ఎపిసోడ్లుగా డివైడ్ చేశాము. ఈరోజు మొదటి ఎపిసోడ్లో వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇండియన్ కోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. రెండో ఎపిసోడ్లో సెక్షన్ 6 ఆఫ్ ఫెమా యాక్ట్, దీని కారణంగానే ఎక్కువ మంది ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఫ్రోజన్ అవుతున్నాయి. దాని తర్వాత సెక్షన్ 6 కాకుండా బ్యాంకింగ్ వాళ్ళు కూడా వేరే వేరే కారణాలతో ఫ్రీజ్ చేస్తారు. అది ఐటీ వాళ్ళు ఫ్రీజ్ చేసేది, పోలీస్ వాళ్ళు ఫ్రీజ్ చేసేది మూడో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నాలుగో ఎపిసోడ్లో పోలీస్ పవర్స్ వర్సెస్ బిఎన్ఎస్ఎస్ షీల్డ్ గురించి మాట్లాడదాము. ఐదో ఎపిసోడ్లో హౌ టు డీఫ్రీజ్ యువర్ అకౌంట్స్ అనేది క్లియర్గా చెప్తాం. 6వ ఎపిసోడ్లో చెక్ లిస్ట్, ఫ్యూచర్లో మీ అకౌంట్ ఎప్పుడు ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు పెట్టుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి మీ మైండ్లో, దాని గురించి చెప్తాను. ఇదంతా కూడా కేవలం బ్యాంక్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ వల్ల, బ్యాంక్ వాళ్ళు చేసే పొరపాట్ల వల్లే ఎక్కువ ఫ్రీజెస్ జరుగుతున్నాయే తప్ప మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్బీఐ కానీ, ఇండియన్ కోర్టులు కానీ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి వ్యతిరేకము పూర్తిగా. మరి ఎందుకు బ్యాంక్స్ పదే పదే అందరి అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నాయి? వాళ్ళ అతి జాగ్రత్త వల్ల ఫ్రీజ్ చేస్తున్నాయి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన నిజమైన గాథ మీతో చెప్తాను. అరబ్లో ఉండే మన మిత్రుడు ఒక అతను, సాజీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అతను ఉదయం లెగంగానే 7,200 రూపాయలు సైబర్ డిస్ప్యూట్ అమౌంట్ గురించి అతని అకౌంట్ సీజ్ అయింది. అది అతనికి బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించలేదు, మెయిల్ రాలేదు. అతను ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయడామని చూస్తున్నా, నెట్ బ్యాంకింగ్ చేసినా పని చేయలేదు. అతనికి ఏం చేయాలో తెలియక బ్యాంక్ని కనుక్కుంటే ఆయన అకౌంట్ సీజ్ అయిందని చెప్పారు. ఆ సీజ్ అయిన తర్వాత అతను హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టు బ్యాంక్ వాళ్ళని, పోలీసుల్ని, బ్యాంక్ అనేది పనిష్మెంట్ అథారిటీ కాదు, బ్లాంకెట్ సీజర్ ఆఫ్ ది అకౌంట్ అనేది కరెక్ట్ కాదు, ఇది చట్ట వ్యతిరేకము, అయినా మీకు లీన్ చేసుకోవచ్చు, లీన్ అమౌంట్ ఉంది 7,200, లీన్ చేసుకోవడానికి మొత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ అకౌంట్ డిఫ్రీజ్ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా వ్యయ ప్రయాసాలు కోర్టుకు వచ్చి సమయం వృధా చేసుకోలేరు కదా. ఆయనకి తక్షణమే ఆ 42 లక్షలు అవసరం ఉంటే ఈ కోర్టు ప్రాసెస్ అవడానికి 10 రోజులైనా పడుతుంది కదా. ఈ లోపల అతనికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ సిరీస్ మొత్తం చూస్తే చెందితే మీకు అట్లాంటి ఇబ్బందులు ఏం రావు. అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది ఈ బ్యాంక్ ఫ్రీజర్ గురించి? ఆర్టికల్ 300A ప్రకారం బ్యాంక్ అకౌంట్ అనేది మనకి రైట్ ఆఫ్ ప్రాపర్టీ అనమాట, రైట్ టు ప్రాపర్టీ కిందకు వస్తుంది. అట్లా అంటే మన ఆస్తి, అది మన ఆస్తిని మనకు తెలియకుండా, మనకి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, మన ప్రమేయం లేకుండా ఎట్లా పడితే అట్లా ఫ్రీజ్ చేసే అధికారం బ్యాంకులకి లేవు. ఎక్సెప్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా ప్రకారమే వాళ్ళు సీజ్ చేయగలరు. అట్లాంటిది బ్యాంకులు సర్వసాధారణంగా సీజర్కి ముందుకు వస్తుంటే కోర్టులు దానికి ఎప్పుడూ కూడా ప్రోత్సహించవు. కోర్టులు ఎప్పుడూ కూడా ఫ్రీజ్ అయిన వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరిస్తాయి. లీన్ అమౌంట్ మాత్రమే పెట్టుకోమని చెప్తున్నాయే తప్ప మిగతా సైబర్ అన్ని క్రైమ్స్లో కూడా అకౌంట్ ఫ్రీజ్ చేయొద్దు అంటుంది. ఎక్సెప్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కానీ జరిగితే మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయమని చెప్తున్నారు. మిగతా సందర్భాల్లో ఫ్రీజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు బ్యాంకు అకౌంట్ ఏ విధాలుగా ఫ్రీజ్ అవుతుంది ఏమిటి? బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి బ్యాంక్ వాళ్ళు ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సరిగ్గా ఫైల్ చేయలేకపోయినా, సెక్షన్ 6 ఆఫ్ ది ఫెమా యాక్ట్ని ఉల్లంఘించినా, లేకపోతే మీ ఇంటర్నేషనల్ రికార్డ్స్ సబ్మిట్ చేయకపోయినా చేస్తారు. అంతేకాకుండా పోలీసు వారు కూడా మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంది ఎప్పుడు సైబర్ నేరాల్లో ఉన్నప్పుడు. అవన్నీ కూడా మీకు 3వ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయొచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భాలన్నింటిలోనూ మీది అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలి, చేయాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.